ఆటలాడతారు. కోర్టులో కేసు చేయడం, హైకోర్టులో నా మొబైల్ దొబ్బేసి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి ఇప్పుడు ఈ ఉంది నా పక్కన ఉందా, నాకేమైనా అఫైరో చేసేసి ఇష్టం వచ్చి ఆడేసి 2012లో 13లో రికార్డు చేసుకుని వాయిస్ రికార్డులు అని చెప్పేసి మీరు 12-13 ఏళ్ళు దాచిపెట్టుకొని 200 ఫోన్లు మార్చి ఈరోజు అమాయకుని నేను, నాకేమీ తెలియదు. తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందారెడ్డి, జాగ్రత్త, అమూల్ బేబీ కాదు నేను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తలరాత్రి మారిపోతాయి. నేను మాట్లాడగలుగుతా ఎవరెవరు ఆడ తిరుగుతున్నారో, హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో, ఎవరింటికి ఎవరు పోతున్నారో, ఇక్కడొచ్చి మాట్లాడేదిగా రాజకీయాలు. అందరూ చరిత్రలు నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తా, వారానికి ఒక అక్షరం చెప్తా వస్తా, లాస్ట్కి ఫుల్ నేమ్ చెప్తా. అందరం తెచ్చుకోవద్దండి. నేను అన్ని విడిచేసి లంగాలవాడ భగవాన్ దాస్ గారిని నా జోలికి రావద్దండి. థ్యాంక్ యూ. జై హింద్ అన్న. చాలాసేపు అరగంట అయిపోయింది. చెప్పా ముందే, క్షమించండి, నేను ముందే చెప్పా. చాలా ఇంట్రెస్టింగ్ ప్రెస్ మీట్ అనేది. అడగండి నా కరుణాకర్ రెడ్డి గట్టొచ్చి చెప్తే నేను కూడా చెప్తా. నేను 200 కోట్లు తిరుపతికి వచ్చాను అనేసి ఒకసారి చెప్పాను. నాకు ఎక్కడికి ఆస్తులు చెప్తే నేను కూడా ఎదుక్కుంటా. కొంచెం నేను రాత్రి నుంచి కన్ఫ్యూషన్లో ఉండా. నాకు తెలియకుండా నిద్రలో నేను సంపాదించానేమో అనేసి ఏమని చెప్పి తెచ్చుకుంటా. కిరణ్ ఆస్తులు ఉన్నాయో అంత ఆస్తులు ఉంటే సీట్ నాదే. ఈసారి ఆస్తులు ఉంటే సీట్ నాదే. కిరణ్ ఎమ్మెల్యేనే ఆస్తులు ఉంటే తెలుసు కానీ జనాలందరికీ. కరుణాకర్ రెడ్డి ఎట్ట వచ్చినాడు, ఏం వ్యాపారం చేసినాడు, ఎట్ట దిగినా తెలుసు. నువ్వు కిరణ్ రాలు ఏమి ఆస్తి లేనాడు, బేడాలు వేసేవాడు కిరణ్ రాలు, కిల్లి వేసేవాడు కిరణ్ రాలు, డిబేట్లు పెడతారు. అప్పుడు నా గురించి డిబేట్ ఎందుకు మీకు? నా గురించి డిబేట్ ఎందుకు? ఏమైనా వార్తలు ఎందుకు? అద్భుతమైన ఫోటోలు పెట్టడం ఎందుకు? డిస్కషన్ చేస్తాను రాష్ట్రంలో. యూట్యూబ్ ఎంత అందంగా ఉన్నాడు. అవును అవును. అవును. ఇప్పుడు ఆ వీడియోల గురించి 2 క్లారిటీ ఇచ్చేస్తా. 2021లో డబ్బులు కావాలన్నప్పుడు నేను ఈయనప్పుడు ఫస్ట్ ఇవ్వనని చెప్పా. నీకు నేను బాకీ లేదు, నువ్వు కరెక్ట్ లెక్కేసుకరా ఇస్తానని చెప్పా. అప్పుడు పోయి ఈ సూలు పోయి గెలిచింది. ఈ సూతో పాటు ఇంకొక 10 మంది సూలు గెలిచింది. రోజాని గెలిచింది, భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జోకర్లంతా గెలిచింది. పోయి ఈ అమ్మాయి ఆ విషయం ఆ అమ్మాయి నేను కలవలేదని చెప్పి రేపు కొట్టేస్తే ఆ అమ్మాయి నేను మోసం చేయని కొట్టేస్తా. ఓకేనా? వాళ్ళిద్దరు కొడుకుని తీసుకొచ్చి కాణిపాకంలో కూర్చోబెట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక్కరిని కూడా 2021 నుంచి కలవలేదు. ఇప్పుడే